వినయంబున మృగమునీంద్రుడు వైకుంఠమునకు అరుదించే ఆసనమిచ్చి ఆదరించలేదని కోపము చెంది కాలముదన్నెను. కడు వినయంబున కమలనాథుడు ముని పొంగవుని పాదములొత్తి అజ్ఞానమని నేత్రము చిదిమి జ్ఞానోదయమే చేసెనుగా. శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకములకు చేరుట. అది చూసిన మహాలక్ష్మి అతి కోపంబుగా చింతించి వైకుంఠంబును వీడి వెంటనే భూలోకంబుకు అరుదించే. కొండలు కోనలు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు పచ్చదనాల శోభలు ఉన్న గోదావరి తీరము చేరెనుగా. పవిత్రమైన గోదావరి యందు కొల్హాపురముల స్థలములో పర్ణశాల నిర్మాణము చేసి ధ్యానముద్రలో నిలిచెను తల్లి. లక్ష్మీదేవిని వెతకుచు నారాయణుడు శేషాద్రి చేరుట. లక్ష్మీదేవి లేని వైకుంఠము కళలు దుఃఖముతో ఎంతవారైనా కందదాసులేనని నిజమును తెలిపెను మాధవుడే. నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఒక పరి మీరు చూసారాయని చెట్టు పుట్టల నడుగుతూ స్వామి శేషాద్రీసుని చేరెనుగా. అలసి సొలసి యోగిని మాత ఎవరు మీరు ఇటుయవచ్చన వివరము. వకుళమాత ఆకాశరాజుతో శేషాచలము వకుళాదేవి అందరు నన్ను నాకుగా. చిరునవ్వులతో పద్మావతియే మెల్లగా శిరమును ఎత్తెనుగా. వలపు చూపులు కలిపిన స్వామిని సున్సీకులతో చూసెనుగా. చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుచ్చి పసుపు కట్టగా పద్మావతియే శిరమును వంచు. ముత్తైదువులే జడను ఎత్తగా మూడు ముడులను వేసెను స్వామి. మూడు ముడులను వేసెను స్వామి. ఎడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. పద్మావతియే సిగ్గుపడుతూ అమితానందము పొందెనుగా. బంగారు పళ్ళాలు తొమ్మిది పెట్టి నవరత్నములే నిండుగా పోసి ముత్తైదువులే తీసుకువచ్చి దంపతులెదురుగా పెట్టిరిగా. ఒకరికి ఒకరికి ఎదురు ఎదురుగా వధువరులను కూర్చోబెట్టి దోసిల నిండా ముత్యాలు పోసి మంత్రాలెన్నో చదివిరిగా. శ్రీ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శిలపరిపాలక గోవింద దరిద్రజన పోషక గోవింద రత్న సంస్కార గోవింద శంఖచక్రధర గోవింద సాగరధర గోవింద గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద రక్షక గోవింద గోవింద హరి గోవింద రామప్రియ గోవింద పూర్ణం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం
భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వదేవాత్మిక శ్రీవరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు.